దేవి అలాగా రేణుకా మాతాకి తండ్రి చేసిన పాపం తలయుడు కంటూనే దేవా దేవే తల్లిదండ్రులకు చేసిన పాపము కొడుకులకు తండ్రి అని పిలిచినాడు ఆ పాపం కలుగును. శ్రీ రేణుకా మాతాకి జై. శ్రీ రేణుకా మాతాకి పుత్రుడు జమాతగ్ని ముని మోసను ఏదా ఈ యొక్క మాట చెప్తే నాకు చిత్రమైపోతున్నది. ఆ కూలి నా యొక్క కుమారుడు ఆ శాపం ఎట్లు మోసుకొని పోను చెప్పేది. రేణుకా మాతాకి 15 దాకాను 10 బాలుడు నీ కుమారుడు 10-12 సంవత్సరాల తర్వాత మీ యొక్క పాపమును ఒక బాండ్లో పెట్టుకొని మోస్తాడు కదా, అప్పుడు పుణ్యం చేకూరుతుంది మీకు. సరే సార్.
అలాగే దేవి. ఈ విధముగా ఆ యొక్క అహల్యాదేవి నేను ఇంత పాపస్థితనం ఎత్తున్నాను లేక ఒక కొడుకు పుట్టినందుకు మేము ఆ దేవేంద్రులకు శాపం ఇచ్చిన వల్ల మేము చేసిన పాపమును నా కుమారుడు జమైక మహాముని మోయవలసి వచ్చిన భగవంతుడు ఏమి కమ్మి అనగా ఆ యొక్క నారదుడు ఆ యొక్క అహల్యాదేవితో గౌతమితో ఏమని చెప్తున్నాడు అనగా వినాలి. రేణుకా మాతాకి ముని కన్యా వినవే బాలుడు మునము తోడుగాను కన్యా వినవే బాలుడు ములము తోడుగాను ముని కన్యా వినవే బాలుడు మునము తోడుగాను ముని కన్యా వినవే బాలుడు ములము తోడుగాను తగిన బాలుడు వీరు జగతిలోన తిరగో జమదగ్గి బాలుడు ఇప్పుడు జగతిలోన వెలి తగిన బాలుడు మోసుగా జగతిలోన తిరుగో జగదగ్గి బాలుడు మోసుగా జగతిలోన తిరుగు తగిన బాలుడు మోసుగా తగిన బాలుడు మోసుగా తగిన బాలుడు మోసుగా జగతిలోన తిరుగో జగదగ్గి బాలుడు జగతిలోన వెలుగు తగతై గదగ తగతై గదగద తై గదగద ఓ దేవి, నీకు పుత్రుడు పుట్టి అతడు జమదగ్ని అనే నామకరణతో ఈ జగతిలో కూడా తిరుగులు కదా. ఆ ఎట్లు చేతులయ్యా నారదేమి దోసలాయే ఆ ఎట్లు చేతులయ్యా నారదేమి దోసలాయే ఆ పండగ ఆ పునగ మాటలు తెప్పదండి వేవాదలేక మాకు అగత్తై కద కద తై కద కద తై కద కద ఓ దేవి, నీవు చెప్తున్నావా సరే దేవి. శ్రీ రేణుకా మాతాకి పాప పుణ్యమును చేసి పరుగున తీతల్లే ఆ పాప పుణ్యములో చేసి పరుగున నీసల్లే పాప పుణ్యమును చేసి పరుగున తీతల్లే ఆ పాప పుణ్యములో చేసి పరుగున నీసల్లే పువ్వు పోలిలో పుట్టుదంటే పుడము ఏమిటందే ఆ పువ్వు బోడిలో పురుగులంటే పుడమిలోన ఉంది పువ్వు పోలిలో పుడమిలో ఉంది పువ్వు పోలిలో పుత్రుని అంటే పువ్వు పోలిలో పుట్టుడు కంటే పుడమిలో ఏముందే ఆ పువ్వు బోడిలో పుత్రుడి అంటే పుడమిలో ఏముంది ఆ తగత్తై గద గద కత్తై గద గద తై గద గద ఓ దేవి, మీకన్నా ఎక్కువ మీ కుమారుడు మీరు చేసిన పాపం మీ కుమారుడు మోయవలసి వచ్చే కదా, దానికి బాధవలసిన అవసరం ఏమి లేదు కదా. శ్రీ రేణుకా మాతాకి పాపమెత్తుకోనే బాలుడు పడగ ఎత్తుకోవే ఆ పాపమెత్తుకోయే బాలుడు మనగ ఎత్తుకోవే పాపమెత్తుకోనే బాలుడు పడగ ఎత్తుకోవే ఆ పాపమెత్తుకోయే బాలుడు పరగ ఎత్తుకోవే పాపమచ్చను నీకు పైన కోరి గొప్పనయ్యా ఆ కోపమచ్చను నీవు మాటలు కోరి నాకు అయ్యా కోపమచ్చను నీది మాటలు కోపమచ్చను నీది మాటలు కోపమచ్చను నీకు పైన కోరిక నాతోను ఆ కోపమచ్చను నీది మాటలకు కోరి తెలువయ్యా ఆ తగత్తై గద గద కత్తై గద గద తై గద గద ఏమంటే విన్నావు కదా నువ్వు ఆ పసిబావుడు ఎక్కబోకపోయిన పాపమును నీ మీద నా కోపం వచ్చుతున్నాను. నువ్వు చెప్పిన మాటలు అన్ని చూస్తే ఆ పసిబావుడు ఎక్కబోతున్నాను, అందుకు నా కోపం వస్తుంది మీద. రేణుకా మాతాకి నేనంటే
వచ్చునయ్యా నేనంటే కోపములకు చాలా వచ్చునయ్యా నేనంటే కోపములకు చాలా వచ్చునయ్యా నేనంటే కోపములకు చాలా వచ్చునయ్యా మనసుకు బాగా బాధ కలిగను వెళ్ళిపోయేదాను మనసుకు బాగా బాధ కలిగను వెళ్ళిపోయేదాను మనసుకు చాలా బాధ కలిగను మనసుకు చాలా బాధ కలిగను మనసుకు చాలా బాధ కలిగను మరలిపోయేదాను మనసుకు చాలా బాధ కలిగను మరలిపోయేదాను అత్తగా తైగదగదా మాతాగి ఇట్లా చెవి మీద నిలబడుకొని ఇంకో మైపుడు వస్తుంది దేవి ఆ యొక్క నారదుడు మనం చెప్పిన మాటలు అంత కోపడుతున్నదా నువ్వు వెళ్ళి తీసుకొని రాకు ఆర్యదేవి ఆ నారదులు కోపంతో పోయి ఇదిగో ఈ భర్త చాలా ముగ్గురు కదా నేను పరిమేయం పోయి తీసుకురా ఓ దేవి శ్రీ రేణుకా మాతాకి హలో రేణుకా మాతాకి ఆగు ఆగు మౌనే మాటలు ఆలకించవయ్యా ఆగు ఆగు మౌనే మాటలు ఆలకించవయ్యా లోపల పుత్రుల కంటే ఏమి కష్టమయ్యా నా పుత్రుల కంటే ఓ దేవి లోపల చిన్న బాలుడు ఏ పాపం చెప్పగలను దేవి పాపం ఎక్కువ కదా ఆ నారాయణ మహర్షి చెప్తారు ఏమంటారు శ్రీ రేణుకా మాతాకి ఇంకా మాతాకి జై బాంగలోల నిండా పాపం బొమ్మ నింపుకోలే బాబాలోన బాబా బాబుల బాబా నింపుకోలే బాంగలోల నిండా పాపం బొమ్మ నింపుకోలే ఆ బాబాలోన బాబుల బాబా నింపుకోలే ఆ నిండుగా నాబడి మోసుకొని విడిగా చెల్లాను ఆ నిండుగా నీరెళ్ళారు నిండుగా కావడి గుణము పెట్టుగా నిండుగా కావడి నిండుగా కావడి భుజము పెట్టుకొని నిద్రపోతాను ఆ నిండుగా కాబట్టి గుణము పెట్టుగా నిలిచిపోయారు అత్తగా తైగదగదా ఓ దేవి మీ యొక్క పాపములు మీ కుమారుడు రెండు బాండవలలో అంటే కావడి కట్టుకొని మీ యొక్క పాపములు తిరుక్కుంటూ ఉరుమురు తిరుక్కుంటూ పోతే ఆ యొక్క పాపము తొలగును కదా మానవులుగా ఉన్నారో మీరు ధైర్యంగా చేసినటువంటి పాపం నాకు ఉపయోగించుకొని ఒకరి కావడి పద్ధతులు ఒకరి ఆ గుణం పెట్టుకొని ఆ పుణ్యక్షేత్రాలు చేస్తే అక్కడ పాపము నివారణమైతేనే చెప్తున్నాను మా నారాయణ మహర్షి శ్రీ రేణుకా మాతాకి జై జై ఎంత మోసమాయే నారద ఏమి చెప్పుదయ్యా ఎంత మోసమాయే నారద ఏమి చిత్రమయ్యా ఎంత మోసమాయే నారద ఏమి చిత్రమయ్యా ఎంత మోసమాయే నారద ఏమి చిత్రమయ్యా చింతము లేక పాపిస్తులపై పదగ చెంతిమయ్యా చింతము తెలియక చింతము తెలియక చింతము తెలియక పాపిస్తులపై పదగ చెంతిమయ్యా ఆవో నారదముని
పాపం ఏమి చిత్రమే మనకు. మేము ఈ ప్రపంచంలో పాపిష్టమైపోతుంది. మేము చేసిన పాపం మేడం మా తల్లి కుమారుడు మా చంద్రగిరి మహాముని మోడేయండి అని మాకు బాధపడుతున్నారు. చిత్రమైపోతున్నది ఈ మాట చెప్తే. రేణుకా మాతాకి జై తండ్రి చేసినట్టి పాపము తలేడు కంటుతుమే, తండ్రి చేసినట్టే పాపము తలైన కడుతునే, తండ్రి చేసినట్టే పాపము తలేడు కంటుతుమే, ఆ తండ్రి చేసినట్టే పాపము తలైన కడుతునే, తల్లి గారు కొన్ని రోజులకైనా ఇంటి కాడుతుమే, ఆ తండ్రి గారు కొన్ని రోజులకైనా ఇంటి కడుతునే, తండ్రి గారు కొన్ని రోజులకైనా తల్లి గారు కొన్ని రోజులకైనా తండ్రి గారు కొన్ని రోజులకైనా ఇంటి కాడుతుమే, తండ్రి గారు కొన్ని రోజులకైనా ఇంటి కడుతునే. రూపాలక ఈ యొక్క తల్లిదండ్రులు చేసిన పాపం అనగా మీరు చేసిన పాపం మీ యొక్క కుమారుడికే తగులుతుంది కదా, ఆ యొక్క బాణలో తిరిగితే మీ యొక్క పాపము తొలుగుతుంది. సరే స్వామి. శ్రీ రేణుకా మాతాకి జై. ఏమి చేదు పుత్ర ఎర్రం వెల్లిలోన రాత్ర, ఏమి చేదు పుత్ర ఎర్రం వెల్లిలోన రాత్ర, ఆ కామ భోజములు చేసి మేము కష్టమేమి వచ్చే, చేసి మేము కామబోధము చేసిన యోగు కష్టమైన రొయ్యా. తై కద కద తై కద కద తై కద కద. భూదేవి పాపం చేసి